అన్న నేను డిఫెన్స్ కి ప్రిపేర్ అవుతున్నా, అన్న నేను ఎస్ఎస్సి కి ప్రిపేర్ అవుతున్నా, అన్న నేను ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నా, నేను ప్రతిరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, కానీ నా బ్రీతింగ్ అసలు సరిపోవట్లేదు. 2-3 రౌండ్లకే అవుట్ అయిపోతున్నా, బాగా ఆవేశం వచ్చేస్తుంది. అసలు నేను ఏం చేయాలి? బేసికల్లీ ఎవరైతే డిఫెన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరూ నాకు రెగ్యులర్ గా పెట్టే కామెంట్స్ అయితే ఇవే. డోంట్ వరీ, మీకోసం నేనున్నా. ఇక నుంచి మీరు మీ రన్నింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను చెప్పే ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, మీరు గ్రౌండ్ లోకి వెళ్ళగానే ఫస్ట్ నార్మల్ వర్కౌట్ చేయండి, నార్మల్ మజిల్ అప్ వర్కౌట్ చేయండి. దీని వల్ల మీ బాడీ మొత్తం ఫ్రీ అప్ అవుద్ది, మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది డెవలప్ అయిందో మీ బాడీ అనేది యాక్టివ్ లెవెల్ కి వెళ్తుంది. తర్వాత మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఫస్ట్ మీరు రన్నింగ్ అనేది స్పీడ్ గా చేయకుండా ఫస్ట్ 2 రౌండ్స్ అనేది నార్మల్ వాక్ చేయండి. నెక్స్ట్ 2 రౌండ్స్ అనేది నార్మల్ స్పీడ్ తో రన్ చేయండి. తర్వాత నుంచి మీ రన్నింగ్ అనేది స్పీడ్ అప్ చేసుకొని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మెయిన్లీ థర్డ్ థింగ్, ఇది అందరూ చేసే మిస్టేకే. రన్నింగ్ చేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే బ్రీతింగ్ అనేది నోట్ తో తీసుకోవడం. సో ఎప్పుడైతే మనం బ్రీతింగ్ నోట్ తో తీసుకుంటాం మన మౌత్ అనేది మనకి తెలియకుండానే డ్రై అయిపోతుంది, అంటే త్వరగా ఆరిపోద్ది. సో దీని వల్ల బ్రీతింగ్ అనేది మనం తీసుకోలేం. ఎంత ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటే అంత డ్రై అయిపోద్ది. ఎప్పుడైతే మీరు మీ మౌత్ ని క్లోజ్ చేసి ముక్కుతో బ్రీతింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, మన ముక్కు అనేది ఎప్పటికీ డ్రై అవ్వదు. తర్వాత ఫోర్త్ థింగ్ ఏంటంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతుంటారు. సో ఇది టోటల్లీ రాంగ్. ఎప్పుడైతే నీ రన్నింగ్ అనేది కంప్లీట్ అయిందో నువ్వు కొన్ని లెగ్ వర్కౌట్ చేయాలి అండ్ కొన్ని ఫ్రీ అప్ వర్కౌట్ చేయాలి. అప్పుడే నీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా డెవలప్ అయ్యి దాని నెక్స్ట్ డే నీకు బాడీ పెయిన్స్ రాకుండా ఉంటుంది. నేను చెప్పే ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నేను ఎలా అయితే స్పీడ్ గా రన్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయగలరు. సో వీడియో నచ్చితే మాత్రం ప్రతిరోజు రన్నింగ్ వెళ్ళి నీ ఫ్రెండ్ కనుక అయితే షేర్ చేయడం మర్చిపోకండి.